వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం యోజన సెషన్ డిస్కషన్ను ప్రారంభించినాం. అటు డిస్క్రిప్టివ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్కు సరిపోయేలా ఈ కంటెంట్ను మీకు అందిస్తూ ఉన్నాం. సో సెప్టెంబర్ 2023లో వచ్చిన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత అనే ఒక టాపిక్ని డిస్కస్ చేశాం. ఇదే మనకు యోజనలో అంటే సెప్టెంబర్ 2023లోనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాసిన రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగబద్ధ సంస్థలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయి అన్న అంశానికి సంబంధించి మనకు ఆర్టికల్ రాశారు. సో ఈ ఆర్టికల్లో ఇచ్చిన ముఖ్యమైన అంశాలను ముఖ్యమైన అంశాలను మనం ప్రాతిపదికగా తీసుకొని మనం సో డే టు డే కరెంట్ ఇష్యూస్ కానీ ఎలాంటి టాపిక్స్ మీరు యాడ్ చేయడం వల్ల మెరుగైన మీకు ఆన్సర్ అవుతుంది అన్న అంశాన్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఈ ఆర్టికల్లో వేటి పాత్రను ప్రస్తావించారంటే లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి కాగన్నమాట. సో అంటే శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, యూపీఎస్సి కాగ్ ఈ ఆర్గాన్స్కు సంబంధించిన రోల్ని ప్రస్తావించినారు. రైట్. సో మనకు ఇంట్రడక్షన్గా ఉపయోగించుకునే సెంటెన్సెస్ లేదా ఫ్రేజెస్ ఇందులో ఉన్నాయి. లేదా ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకొక పారాగ్రాఫ్కి మీరు షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇంటర్లింక్గా ఉపయోగించుకునే ఫ్రేజెస్ కూడా ఈ ఆర్టికల్లో మనకు ఉన్నాయి. సో ఫస్ట్ మనకు చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ నీడెడ్ టు ఎస్టాబ్లిష్, ప్రొటెక్ట్ అండ్ పర్పిచ్యుయేట్ డెమోక్రటిక్ ఐడిల్స్. సో ఇది ఇంట్రడక్షన్లో మీరు వినియోగించుకోవడానికి బాగుంటుంది. సో ప్రజాస్వామ్యం బలోపేతానికి రాజ్యాంగబద్ధ సంస్థల పాత్ర లేదా రాజ్యాంగబద్ధ చట్టబద్ధ సంస్థల పాత్ర ఎట్లా ఇవ్వచ్చు, అలాంటప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రజాస్వామ్య విలువలను శాశ్వతంగా కాపాడడంతో పాటు వాటి రక్షణకు రాజ్యాంగబద్ధ సంస్థలు అవసరం అని చెప్పి మనకు మార్చుకోవచ్చు. అంటే ఏం లేదు, ప్రజాస్వామ్యం అనేది శాశ్వతంగా ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. సో ఇందుకోసం మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు కృషి చేయాలి. అందుకు అవసరం కూడా ప్రజాస్వామ్య విలువలు శాశ్వతంగా ఉండాలంటే ఎవరు అవసరం? రాజ్యాంగబద్ధ సంస్థలు అవసరము. రైట్. సో ఆ విషయాన్ని డైరెక్ట్గా మనం వాడచ్చు. రాజ్యాంగబద్ధ సంస్థల అవసరం ఏంటి ప్రస్తుతం భారతదేశానికి అడిగినప్పుడు, ప్రజాస్వామ్య విలువలు లేదా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం కావాలి అని అంటే రాజ్యాంగబద్ధ సంస్థల కొనసాగింపు అనేది అత్యావశ్యకం అని చెప్పి రాయొచ్చు అనమాట. సో ఎందుకనంటే రాజ్యాంగబద్ధ సంస్థలకు అధికారాలు ఒక రాజు లేదా ఒక రాష్ట్రపతితో ఒక ప్రధానమంత్రి ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి అధికారాలను నేరుగా ఎక్కడి నుంచి స్వీకరించినాయి? నేరుగా రాజ్యాంగం నుంచి స్వీకరించినాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ డిరైవ్డ్ దైర్ పవర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నాట్ ఫ్రమ్ ద ఇండివిజువల్, నాట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, నాట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ప్రభుత్వాధినేత నుంచి కానీ రాజ్యాధినేత నుంచి కానీ ఇంకొక వ్యక్తి నుంచి కానీ పొందలేదు, రాజ్యాంగం నుంచి పొందినాయి. సో అంటే వీటికి అధికారాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఆయా హక్కులను, అధికారాలను వినియోగిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం మన్నాలంటే, ప్రజాస్వామ్యం కొనసాగించాలంటే ఇవి అత్యావశ్యకము. ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్లో భాగంగా రాసుకుంటాం. మనకి ఆర్టికల్లో కేవలం లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఈ రెండు మాత్రమే ఎలాంటి రోల్ని పోషిస్తాయని ఎక్స్ప్రెస్ చేశారు. మిగతా వాటిని జస్ట్ రెఫర్ చేశారనమాట. బట్ ఎనీవే మనము లేటెస్ట్ డేటాని యూజ్ చేసుకొని వాటిని కూడా ప్రస్తావించవచ్చు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనం డిఫరెంట్ ఇష్యూస్లో డిఫరెంట్ కంటెక్స్ట్లో దీన్ని వినియోగించుకోవచ్చు. చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. సో రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం అనే వ్యవస్థకు రాజ్యాంగబద్ధ సంస్థలు అనేవి ఒక పునాది వంటివి, మంచి ఫ్రేమింగ్ అన్నమాట ఇది. రైట్. సో ఏమనంటున్నాం మనం? ప్రజాస్వామ్యం అనే ఒక వ్యవస్థకు రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నవి ఒక పునాది వంటివి. సో పునాది లేకుంటే భవనం నిలబడుతుందా? నిలబడదు. సో కుప్పగూలిపోతుంది. ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రాపర్ ఫౌండేషన్
ఆటోమేటికల్లీ ఇట్ కొలాప్సెస్. సో ఏ భవనమైనా సరే ఇట్ నీడ్స్ టు బి బిల్డ్ ఆన్ ద స్ట్రాంగ్ పిల్లర్స్. అందుకే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నవి మనకు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. సో డైరెక్ట్గా యూ కెన్ యూజ్ ఇన్ జనరల్ ఎస్సే. రైట్, నెక్స్ట్ ఆల్రెడీ టాపిక్ మీకు చెప్పినాను. దే డెరైవ్ దేర్ పవర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్. సో ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు తమ అధికారాలను ఒక వ్యక్తి నుంచో వ్యవస్థ నుంచో తీసుకోలేదు. వేర్ దే హ్యావ్ డెరైవ్డ్ దేర్ పవర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్, సో ఇక్కడ మనకు పార్లమెంట్ గురించి ప్రస్తావించినారు. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, పార్లమెంట్ గురించి న్యాయ వ్యవస్థ గురించి మాత్రమే ప్రస్తావించి మిగతావి రెఫర్ చేశారు అంతే. బట్ కొన్ని నేను మీకు అడిషనల్ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఎలక్టెడ్ ఎయిదర్ పార్లమెంట్. మరి భారతదేశంలో పార్లమెంట్ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికవుతుంది. ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే, లైక్ ఆర్టికల్ 79 గుర్తుపెట్టుకోండి. రైట్, ఆర్టికల్ 79లో ఏముంటుంది? ఇండియన్ పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంటుంది. పార్లమెంట్ అంటే కేవలం 2 హౌజెస్ లేకపోతే ఒక రాష్ట్రపతి కాదు. ఆర్టికల్ 79లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏమిటంటే లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా మనకు రాష్ట్రపతి. అంటే ఒక చట్టం కావాలి అని అంటే, ఒక చట్టం తయారు చేయాలి అని అంటే లోక్సభ ఒప్పుకోవాలి, రాజ్యసభ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ ఒప్పుకోవాలి. ముగ్గురు ఒప్పుకున్నప్పుడే ఒక బిల్ అనేది చట్టంగా మారుతుంది. లేకపోతే మారదా అంటే మారదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మహిళా బిల్లు అనేది మనకు ఆమోదం పొందింది. రాజ్యాంగ సవరణ చట్టం 106 106 అది మొన్న ప్రవేశపెట్టారంటే 1997 98 నుంచి చాలా సందర్భాల్లో ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు దానిని ఒప్పుకోవడం లేదు, అక్కడ ఆగిపోతూ వచ్చింది. ఇప్పుడు అది అందరూ అంగీకరించారు కాబట్టి చట్టంగా మారింది. సో మరి పార్లమెంట్ అంటే ఆర్టికల్ 79 ఎంసీక్యూస్ ఎగ్జామినేషన్స్లో మనకి పాయింట్ అనేది వస్తుంది, అంటే గుర్తుపెట్టుకోండి. రైట్, సో మరి ఇందులో డైరెక్ట్గా ఉంది, ఇండైరెక్ట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకు అందరూ ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. మొన్ననే మనం ఈ సంవత్సరంలోనే మనం 18వ లోక్సభను ఎన్నుకున్నాం. మొత్తం 543 మంది లోక్సభ సభ్యులను మనమే ఓటు వేసి ఎన్నుకున్నాం. మనం ఎన్నుకున్నవాడు ఇప్పుడు లోక్సభలో ఉన్నాడు, మనం తిరస్కరించిన వాడు లేరు. సో కాబట్టి ప్రత్యక్షంగా ఎన్నికారు. ఎట్ ద సేమ్ టైం 245 మంది మనకు రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళందరూ పరోక్షంగా ఎన్నికయ్యారు. సో కొందరు అందులో నామినేట్ అయ్యారు, కొందరు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కాబట్టి భారత పార్లమెంట్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ కంపోజిషన్ ఆఫ్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్టెడ్ బాడీ. అంటే రైట్, మనకు భారత పార్లమెంట్ అనేది ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల పద్ధతిలో కూడిన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. అది ఇట్ ఇస్ ఎ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్లీ అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, పీపుల్ హ్యాడ్ ఎ రోల్ ఇన్ మేకింగ్ లాస్. చట్టాలు చేయడంలో ప్రజలకు భాగస్వామ్యం ఉంది అని చెప్పి క్లియర్గా మనకి ఆర్టికల్లో రాశారు. సో ఇక్కడ మనం ఏ విధంగా ఈ సమాచారాన్ని ప్రస్తావించవచ్చు అని అంటే, ఏ విధంగా ప్రజలకు భాగస్వామ్యం ఉంది అంటే, మనం ఎన్నుకున్న వాళ్ళే కదా చట్టాలు చేస్తూ ఉంది. మనం ఎవరిని ఎన్నుకున్నాం? మనకు చెప్పినారు మేము ఈ పని చేస్తాం, మేము ఎన్నికైతే ఈ పని చేస్తామని మనకు చెప్పినారు. అది మేనిఫెస్టో రూపంలో చెప్పారు, లేదా వాళ్ళ వివిధ వేదికల పైన ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా మనకు హామీ ఇచ్చినారో మొత్తానికి చెప్పినారు. నచ్చింది కాబట్టి ఎన్నుకున్నాం, కాబట్టి ఆ చట్టం వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు మరి ఆ చట్టం చేయడానికి కారణం ఎవరంటే ప్రజలే. సో అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ? మంచి ఫ్రేజ్ రాయొచ్చు. ఏమని తెలుసా? సో ప్రజాస్వామ్యంలో, ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఉన్న ఏ వ్యవస్థలైనా సరే, ప్రజాస్వామ్యంలో రైట్ మనకు ఎవరైతే ఫలితాన్ని పొందేవారు ఉన్నారో వారే చట్టాల రూపకల్పనలో భాగస్వాములు. అంటే ఇప్పుడు ఒక చట్టం అయితే ఫలితాన్ని పొందేది ఎవరు? మనమే. మహిళా రిజర్వేషన్ అనే బిల్లు ఆమోదం చట్టం అయింది. ఎవరు ఆ ఫలితం పొందేది? ఎవరు? భారత మహిళలే ఆ ఫలితాన్ని పొందబోతున్నారు. ఇండియన్ ఉమెనే ఎలెక్ట్ కాబోతా ఉన్నారు. సో కాబట్టి రైట్, పీపుల్ హ్యాడ్ రోల్. చట్టాల రూపకల్పనలో మనకే భాగ్యం ఉంది. మరి మనకిష్టం లేకపోతే చట్టం కాదా అంటే కాదు. పార్లమెంట్ కంటే కూడా ప్రజలే శక్తిమంతమైన వాళ్ళు, పవర్ఫుల్ పర్సన్స్ అని చెప్పడానికి మీరు ఏమీ చెప్పకుండా ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పచ్చు. హియర్ ఈజ్ ద ఫార్మర్స్ ఇష్యూ. ఏంటి? సో చూడండి, ప్రజలే పార్లమెంట్ ఎన్నుకున్నారు. ఆ పార్లమెంట్
రైతులకు సంబంధించిన చట్టాలు, వ్యవసాయ చట్టాలను రూపొందించింది. మీరు చూసి ఉండవచ్చు, లాక్డౌన్ టైంలో 3 వ్యవసాయ చట్టాలు అనేవి వచ్చినాయి. మరి ఆ వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఎవరు ప్రభావితం అవుతారు? రైతులు ప్రభావితం అవుతారు. ఈ ప్రభావితం అవుతున్న రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్లో చేసిన చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అది నెలల పాటు నిరసన కొనసాగింది. చివరికి ఏం జరిగింది? భారత ప్రభుత్వమే చట్టాలను ఉపసంహరించుకుంది. మేము స్టేక్ హోల్డర్స్తో మాట్లాడతాం, అంటే ఎవరైతే ఈ చట్టాల మూలంగా ఫలితాలు పొందబోతున్నారో వాళ్ళతో మాట్లాడి చట్టాలలో మళ్ళీ రీడిజైన్ చేస్తాము, మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా మార్చి మేము పార్లమెంట్లో ప్రవేశపెడతామనేది. అంటే మనం ఏమని చెప్పినాం స్టార్టింగ్, భారతదేశంలో కేవలం భారతదేశంలో కాదు, ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యానికి సంబంధించి అతిపెద్ద రిప్రజెంటేటివ్ బాడీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ బాడీ ద పార్లమెంట్ ఆఫ్ దట్ కన్సర్న్ స్టేట్. ఓకే, ఆ సంబంధిత దేశానికి చెందిన అత్యున్నతమైన విభాగం చేసిన నిర్ణయాన్ని కూడా తిరస్కరించగలరు ఎవరు అని అంటే ప్రజలు. అంటే అల్టిమేట్గా ప్రజలే నిర్ణేతలు, రైట్? వాళ్ళే చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అండ్ ఆ ఫలితాన్ని కూడా వారే అనుభవిస్తారు. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం రాయొచ్చు. మీరు రైట్ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ సంస్థల పాత్ర అని అన్నారు అనుకోండి, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం రాసుకుంటూ వస్తారంటే, లైక్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారత్. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇన్ ద వరల్డ్ అని అదే ఫ్రేజ్ చాలామంది అదే రాస్తారు, రైట్? కాబట్టి కొంచెం వైవిధ్యం, లైక్ డిఫరెన్స్ చూపెట్టాలి అని అంటే అట్లాంటి కొటేషన్స్ లేకుండా నేరుగా ఈ ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేద్దాం మనం, రైట్? ఇప్పుడు చెప్తున్నాను, రైట్? సో ఏంటనంటే, ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా శాసన వ్యవస్థే అత్యున్నతమైన వ్యవస్థగా చూస్తారు. అలాంటి శాసన వ్యవస్థ చేసే నిర్ణయాలను, చట్టాలను కూడా వ్యతిరేకించడం ప్రజలకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇదే గొప్పతనం. ఉదాహరణకు భారతదేశంలో భారత పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. చివరికి కార్యనిర్వాహక వ్యవస్థ వీటిని ఉపసంహరించుకుంది అంటాం. సో ఇక్కడ ఏం చెప్పినాం మనం? పాయింట్ నెంబర్ 1, పార్లమెంట్ అత్యున్నతమైన డెమోక్రటిక్ సిస్టమ్. ఇది మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఈ టాపిక్ రాస్తారు ఇట్లా. ఎందుకనంటే ప్రజాస్వామ్యం అనగానే పార్లమెంట్ చేసే నిర్ణయాలే కీలకం కాబట్టి మనం కూడా రాసినాం. కానీ ఆ పార్లమెంట్ ఎన్నుకున్న ప్రజలే అత్యున్నతమైన న్యాయ నిర్ణేతలు అని మనం చెప్పినాం. ప్రజలు వల్లనే అది, కానీ దానివల్ల ప్రజలు కాదు అని మనం స్పష్టంగా చెప్పినాము. ఎట్లా చెప్పినాము? పార్లమెంట్ చేసిన చట్టాలే వెనక్కు తీసుకుంది రైతుల ధర్నా మూలంగా. ఇన్ని అంశాలను మనము ఒక్క 3 లైన్లో చెప్పేసినాం అన్నమాట, రైట్? కాబట్టి దీంతో మీరు స్టార్ట్ చేయండి. ఈ పర్టికులర్ ఆర్టికల్కు సంబంధించి మనం ద బెస్ట్ వే టు స్టార్ట్ ఇట్. సో రాజ్యాంగబద్ధ సంస్థల పాత్ర ప్రజాస్వామ్యం బలోపేతానికి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజార్టీ పాలన. మరి మెజార్టీ ప్రజలు దాన్ని తిరస్కరించినారు కాబట్టి ఆ చట్టాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే అల్టిమేట్గా ప్రజలదే నిర్ణయాధికారం అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మౌలిక లక్షణం అని చెప్పి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్ తోటి మనం స్టార్ట్ చేసి తర్వాత ఇవన్నీ మీరు లింక్గా వాడుకోవచ్చు. సో ఈ విధంగా భారతదేశ పార్లమెంట్ అనేది కూడా ఒక అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థనే, కానీ అల్టిమేట్గా ప్రజలకు అది కూడా మాట వినాల్సిందే, తప్పదు. అది మనం ప్రూవ్ కూడా చేసినామన్నమాట, రైట్? మరి ఇండివిజువల్ హ్యాస్ రైట్స్ అండ్ ఇట్ కెనాట్ బి టేకన్ బై లెజిస్లేచర్. మరి నిజంగా కూడా శాసన వ్యవస్థ అంత పవర్ఫుల్ ఉంటే మన హక్కులను తీసేసుకోవచ్చు కదా, రైట్? మనకున్న ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించవచ్చు. మరి గతంలో తొలగించే ప్రయత్నం జరగలేదా అంటే జరిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు పాలిటీలో చదువుతారు, రైట్? సో భారతదేశంలో కూడా ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చు. ప్రాథమిక హక్కులను కూడా లైక్ రైట్ టు ప్రాపర్టీ అనే హక్కు కూడా లేకుండా పోయింది కదా మనకి. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రస్తుతం లేదు. సో ఈ విధంగా మరి ప్రాథమిక హక్కులు మనకు ఇప్పుడు పార్లమెంట్ ఇచ్చిందా అంటే కాదు, ఇప్పుడున్న లేదా రాష్ట్రపతి అనే వ్యవస్థ ఇచ్చిందా అంటే కాదు. ఎవరిచ్చారు మనకు హక్కులు? మనకు హక్కులు ఇచ్చింది రాజ్యాంగమే ఇచ్చింది, కాన్స్టిట్యూషనే ఇచ్చింది. కాబట్టి
అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే ప్రజలు ఎందుకు బలమైన వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే హక్కులు కూడా ఎవరు ఇవ్వలేదు, నేరుగా రాజ్యాంగమే ఇచ్చింది. సో మరి ఈ రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కులను కాపాడడానికి ఎవరున్నారంట? న్యాయ వ్యవస్థ ఉన్నది. దెర్ ఈజ్ ఏ జుడిషియరీ టు ప్రొటెక్ట్ ద రైట్స్. సో మన హక్కులను కాపాడడం కోసం న్యాయ వ్యవస్థ ఉంది. ఓకే, న్యాయ వ్యవస్థ ఉంది. సో మరి ఇక్కడ మీరు అందరికీ తెలిసిందే చెప్తున్నాను, ఎస్సీ డెవలప్డ్ బేసిక్ స్ట్రక్చర్. సో ఓకే, బేసిక్ స్ట్రక్చర్ అంటే మనకు తెలిసిందే కదా. సో కేశవానంద భారతి కేసులో కోర్టు మనకు ప్రస్తావించిన అంశం అన్నమాట, మౌలిక నిర్మాణం. సో భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు అంటే సవరించవచ్చు, మరి మౌలిక నిర్మాణాన్ని మాత్రం సవరించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని కేశవానంద భారతి కేసుతో సుప్రీంకోర్టు మనకు పేర్కొంది. మౌలిక నిర్మాణం అంటే ఏంటి? సో ప్రజాస్వామ్యం కావచ్చు, లౌకికత్వం కావచ్చు, సార్వభౌమాధికారం కావచ్చు, గణతంత్రం కావచ్చు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవస్థలు, సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్, ఇవన్నీ కూడా మౌలిక నిర్మాణాలు. అంటే ప్రజాస్వామ్యానికి అత్యంత బలోపేతమైన అంశాలన్నీ మౌలిక నిర్మాణాలే. అలాంటి మౌలిక నిర్మాణాలను ఓకే పార్లమెంట్ తొలగించాలని చూస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ అనే మరొక రాజ్యాంగబద్ధ సంస్థ తెరపైకి వచ్చి వాటిని అడ్డుకుంది. సో ఆల్రెడీ అడ్డుకున్న సందర్భాలను మనం చూడవచ్చు, రైట్? మౌలిక నిర్మాణాన్ని మనకు ప్రస్తావించవచ్చు అనమాట. సో ద కోర్ట్స్ కీప్ ఎ చెక్ ఆన్ ఆల్ సబార్డినేట్ బాడీస్. అంటే కేవలం న్యాయ వ్యవస్థ అన్నది పార్లమెంట్ చేసే చట్టాలనే చూస్తుందా, వేరే వేటిని పట్టించుకోదా అంటే లేదు. సో ఈ పార్లమెంట్ చట్టాల ద్వారా ఏర్పాటైన వ్యవస్థల పనితీరును కూడా పరిశీలిస్తుంది. మరి దీన్ని మనం ఎగ్జాంపుల్స్గా ఎట్లా ఎస్టాబ్లిష్ చేయొచ్చు? లైక్ ఇక్కడ ఇంకొక టాపిక్ ఇస్తున్నాం, రీసెంట్ ఎగ్జాంపుల్ సిబిఐ అనమాట, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ సిబిఐ అనేది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది, రైట్? అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మనకు వెరీ రీసెంట్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అంటే రీసెంట్ అని కాదు, 2018లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏం చేసిందంటే మా రాష్ట్రంలోకి సిబిఐ రావడానికి వీల్లని చట్టం చేసింది. చాలా రాష్ట్రాలు చేసినాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకు సిబిఐని వెస్ట్ బెంగాల్ అనుమతించదు, అదేవిధంగా కేరళ అనుమతించదు, అదేవిధంగా మనకు తమిళనాడు అనుమతించదు, అదేవిధంగా జార్ఖండ్ అనుమతించదు, ఓకే పంజాబ్ రాష్ట్రం అనుమతించడం లేదు, ఢిల్లీ అనుమతించడం లేదు. సో ఈ విధంగా చాలా రాష్ట్రాలు అనుమతించడం లేదు. అయినా సరే సిబిఐ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటైన సిబిఐని మీరు రావద్దు అని అంటే అయినా వాళ్ళు వస్తాము అని అంటున్నారు. అంటే సబార్డినేట్, ఇది సిబిఐ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, కానీ చట్టబద్ధమైన సంస్థ. ఈ చట్టబద్ధమైన సంస్థ నువ్వు రావద్దు అంటే వస్తా ఉన్నది. అందుకని కోర్టు ఏం చెప్పింది రీసెంట్గా, మనకు నువ్వు రావడానికి వీల్లేదు. సో ఓకే, సిబిఐని ఏదైనా రాష్ట్రం అనుమతించిన పక్షంలో వచ్చేందుకు వీలు లేదు అని చెప్పి స్పష్టంగా పేర్కొంది. అంటే కేవలం రాజ్యాంగబద్ధ సంస్థలు మన హక్కులను హరించినా లేదా రాజ్యాంగబద్ధ సంస్థలు కాకపోయినప్పటికీ చట్టబద్ధ సంస్థలైనా కార్యనిర్వాహక వ్యవస్థలైనా మన హక్కులను హరిస్తే న్యాయ వ్యవస్థ రక్షిస్తుంది. సో మొట్టమొదలు ఏం చూసినాం మనం, పార్లమెంట్ సర్వోన్నతమని చెప్పాను, కానీ పార్లమెంట్ చట్టాలను కూడా అడ్డుకునే హక్కు ప్రజలకే ఉంది, అల్టిమేట్ ప్రజలే. మరి ఈ ప్రజలకు ఆ హక్కును తీసేయాలనుకుందనుకోండి పార్లమెంట్, ఆ హక్కును తీసేయాలనుకుంటే ఎవరు తెరపైకి వస్తారు? న్యాయ వ్యవస్థ తెరపైకి వస్తుంది. మరి కేవలం పార్లమెంట్ వ్యవస్థని కట్టడి చేస్తుందా అంటే కాదు, పార్లమెంట్తో పాటు మనకు చట్టబద్ధమైన కార్యనిర్వాహక సంస్థలను కట్టడి చేస్తుంది. ఇంతకుముందేమో పార్లమెంట్ చేసిన చట్టాలను రైతులు అడ్డుకున్న ఉదాహరణ చెప్పినాం, ఇక్కడేమో సిబిఐని అడ్డుకున్నది. అదేవిధంగా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో పారదర్శకత అండ్ ఒక జవాబుదారీతనం అన్నవి మూల స్తంభాల్లో ప్రాతిపదికగా ఉంటాయి. వాటి ఉల్లంఘన గురైన అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ పిల్లర్స్ ఆఫ్ ఏ క్లీన్ డెమోక్రసీ. If such is in the violation, then the judicial bodies definitely intervene. సో అందుకు అనుగుణంగా మనం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని ఇక్కడ ప్రస్తావించవచ్చు. సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో పారదర్శకత లేదు, జవాబుదారీతనం లేదు, ల్యాకింగ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో పరిశీలించిన సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది. సో ఓకే, ఈ విధంగా మనకి పార్లమెంట్ అనేది మనమే ఎన్నుకుంటాం, మన కోసమే చట్టాలు చేయాలి, ఏం చేస్తారో చెప్తే మనం ఎన్నుకుంటాం. అలా ఎన్నుకున్న పార్లమెంట్ వ్యవస్థలు మనం చెప్పినట్టు వినాలి, వినకపోతే ఆ పార్లమెంట్ చేసే చట్టాలను కూడా మనమే తిరస్కరిస్తాం. మరి ఆ తిరస్కరించే హక్కును హరించాలని చూస్తే న్యాయ వ్యవస్థ అడ్డుకుంటుంది. కేవలం పార్లమెంట్ మెత్తే కాదు, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన వ్యవస్థలు కూడా మన హక్కులకు భంగం కలిగిస్తే వాటిని కూడా న్యాయ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో
ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, పౌరుల హక్కులు కాపాడడం కోసం ఈ రెండు వ్యవస్థలు అనేవి ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట. రైట్. సో అండ్ ఓకే, మెనీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వర్ ఎస్టాబ్లిష్డ్. సో కేవలం మనం సుప్రీంకోర్టు మాత్రం ప్రస్తావించినాం, కానీ చాలా మేరకు రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు రైట్, నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనేది ఉంది. అసలు ప్రజాస్వామ్యం అనేది బలోపేతం కావడానికి మూల కారణాల్లో ఎన్నికలు అనేవే ప్రధానమైనవి. సో ఎన్నికల్లో పారదర్శకతను ప్రదర్శిస్తూ ఎవరికి అనుకూలంగా లేకుండా ప్రజాభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో 100% ప్రతిబింబించేలా ఎన్నికలు నిర్వహించే బాధ్యత మనకు ఎన్నికల సంఘానికి అప్పగించినాం. సో ఇది కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇంకా చాలా వ్యవస్థలు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాగ్. సో ప్రజాస్వామ్యంలో మనకు ఓకే, ఈ ఆడిటింగ్ అనేది ఒక విశేషమైంది. రైట్. ఆడిటింగ్ వల్లనే మరి నిజంగా ప్రజల కోసమే మొత్తం వ్యయం జరుగుతుందా లేదా అన్నది పరిశీలించే అవకాశం అనేది ఉంటుంది. సో అలాంటి ఆడిటింగ్కు మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్ ఉన్నది. యాక్చువల్గా ఈ 2023 సెప్టెంబర్ ఇష్యూలో కాగ్ గురించిన ప్రస్తావన కూడా ఉన్నది. సో కాగ్ ఇట్లా మనకు చాలా రాజ్యాంగబద్ధ సంస్థలు, యూపీఎస్సీ ఉన్నది, కస్టోడియన్ ఆఫ్ ద టాలెంట్. దేశంలో లైక్ ప్రతిభ ఉండే వాళ్లకు అండగా నిలబడే వ్యవస్థగా యూపీఎస్సీ లేదా రాష్ట్రాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి ఏర్పాటైనాయి. సో ఈ విధంగా మనకు రైట్ పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఎక్కడెక్కడ ఎట్లా పనిచేస్తున్నాయి. మీరు ఎగ్జామ్ రాసే టయానికి ఇంకా లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక్కొక్క దాని గురించి మనం రాసుకుంటూ వెళ్తాం. సో అదేవిధంగా ఆల్ ఫాలో రూల్ ఆఫ్ లా. సో ఏ వ్యవస్థ అయినా సరే మనకు లైక్ చట్టం రాజ్యాంగం నిర్దేశించిన చట్టం ప్రకారమే కొనసాగుతాయి, కానీ తమ సొంతంగా ఎలాంటివి చేసుకునేందుకు వీలుండదు. సో మనం ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్కి వెళ్తూ ఉన్న సందర్భంలో యూజ్ చేయదగ్గ ఫ్రేజెస్ మనకి ఇందులో ఇచ్చారు. లైక్ వీ హ్యావ్ ద యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ హ్యావింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కాన్స్టిట్యూషన్. రైట్. సో మన రాజ్యాంగం గురించి రాయాల్సిన అనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద అండ్ ఎవరికీ లేనటువంటి ఓకే మనకు మాత్రమే ప్రత్యేకమైన ఒక రాజ్యాంగం అనేది ఉంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను మీకు చెప్తాను. సో డెమోక్రసీ గురించి రాయాల్సినప్పుడు మనం సాధారణంగా అందరు రాసేది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. దీనికే కాస్త యాడ్ చేసి నేను ఒక పాయింట్ చెప్తాను. సో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్, రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ యూరోప్ పార్లమెంట్. అయితే 27 దేశాలతో ఏర్పడిన ఆ పార్లమెంట్ కంటే కూడా భారత పార్లమెంటే పెద్దది. ఓటర్ల సంఖ్య రీత్యా మనం దాన్ని గంటం తగ్గించుకున్నాం. అంటే మనం సింపుల్గా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అనే దానికంటే 27 దేశాలతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ కంటే కూడా భారత్ అతిపెద్దది. సో దీనికి సాటి రాదగ్గది మరొకటి కాదు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ప్రజలే నిర్ణయీకరణలో ప్రజలే భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. వాళ్లే పాలకులు, వాళ్లే పాలితులు అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్, వీ హ్యావ్ మెనీ మోర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ దాన్ అదర్ జ్యూరిస్డిక్షన్స్. అంటే ఇతర దేశాల వ్యవస్థల కంటే కూడా భారతదేశంలో అతి ఎక్కువగా రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. మనకున్న రాజ్యాంగబద్ధ సంస్థలు ఇంకెవరికి లేవు. అవర్ కాన్స్టిట్యూషనల్ ఫౌండర్స్ డిడ్ దిస్ టు ఎన్షూర్ ద రూల్ ఆఫ్ లా సిస్టమ్ ఈస్ డీప్లీ ఎంబెడెడ్ ఇన్ అవర్ గవర్నమెంట్ సిస్టమ్. అంటే పరిపాలన లేదా సుపరిపాలన అన్నది ప్రతి పౌరుడికి అందాలి అన్న ఉద్దేశంతో ఏ దేశంలో లేనంతగా రాజ్యాంగబద్ధ సంస్థలను మన రాజ్యాంగ రూపకర్తలు ప్రజలకు అందించినారు. సో ఆ విధంగా అందుకే 70 సంవత్సరాలలో ఇప్పటికీ కూడా అవే ప్రజాస్వామ్య విలువలతో భారతదేశం కొనసాగుతుంది. మధ్యలో అక్కడక్కడ డిస్టర్బ్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పటికీ 75 సంవత్సరాలుగా భారతదేశం ప్రజాస్వామ్యంగానే కొనసాగుతున్నది. ఇది ఒక గొప్ప విజయంగానే చూడవచ్చు అనమాట. కంక్లూజన్ మార్క్లో మనం అక్కడ రాసుకోవచ్చు ఏమని. సో కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ సో ఎమర్జెన్సీ విధించవచ్చు. రీసెంట్గా ఎమర్జెన్సీకి సంబంధించి పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతుంది. సో జూన్ 25ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రాజ్యాంగపు హత్యా దినోత్సవంగా కూడా ప్రకటించింది. రైట్. సో అవి కూడా ప్రస్తావించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ మళ్ళీ
ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన ఎవరినైనా తిరస్కరించే లక్షణం భారత ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారు ఎంత పెద్దవారైనా సరే అని చెప్పి మనం కన్క్లూజన్గా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ రెఫర్ చేసినాను. ఎగ్జామినేషన్ టైంకి ఇవి పాతవి అయినాయి అనుకుంటే అప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఎగ్జాంపుల్స్ ఏమైనా వాటిని మీరు ఇన్కార్పొరేట్ చేస్తూ రాసుకోవచ్చు. సో ఇది ఈ పర్టికులర్ యోజన ఇష్యూలోకి సంబంధించిన ఇది రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్య బలోపేతంలో రాజ్యాంగబద్ధ సంస్థల పాత్రకు సంబంధించిన ఎస్సే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.